హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఇది వచ్చేసి రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ 350 అనమాట. సో నేనైతే చెప్పినట్లుగానే ఈ బైక్ ఒక కొత్త మాడిఫికేషన్ అయితే చేస్తున్నాను అనమాట. సో అదొచ్చేసి ఈ బాక్స్ లో అయితే ఉందన్నమాట. సో ఒకసారి బాక్స్ ఓపెన్ చేసి చేద్దాము. బాక్స్ లో ఏముందనేసి మీకు చూపిస్తాను. తర్వాత అది ఏంటి అని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. బాక్స్ అయితే అన్బాక్సింగ్ చేస్తున్నాను. సో ఒకసారి దీని ప్రైస్ ఎంతో చూపిస్తాను చూడండి. ప్రైస్ వచ్చేసి మీరు చూస్తున్నారు కదా, 3200 అయితే పడింది అనమాట. సో ఇది వచ్చేసి మీరు బ్రాండింగ్ చూడొచ్చు. మోటో మోడ్స్ అనే వెబ్సైట్ నుంచి అయితే నేను తీసుకున్నాను. సో కవర్ అయితే చించేస్తున్నాను. సో ఇది వచ్చేసి ఎంగేజ్ పవర్ పార్ట్స్ వాళ్ళది హైపర్ ఫ్లో ఎయిర్ ఫిల్టర్ అనమాట. మన బైక్ కి స్టాక్ ఎయిర్ ఫిల్టర్ తీసేసి ఈ పర్ఫార్మెన్స్ ఎయిర్ ఫిల్టర్ అయితే కనుక మనం ఈరోజు ఫిట్ చేయబోతున్నాం అనమాట. సో అలాగే దీని ప్రైస్ వచ్చేసి మీరు చూడొచ్చు. ఎంఆర్పి వచ్చేసి 3000 పడింది అనమాట. సో డెలివరీ ఛార్జెస్ అయితే కనుక 200 అయితే కనుక తీసుకున్నారు. సో టోటల్గా నాకు వచ్చేసి 3200 రూపాయలు అయితే కనుక పడింది అనమాట. సో బాక్స్ అయితే కనుక ఓపెన్ చేస్తున్నాను. సో మీరు చూడొచ్చు ఇక్కడ ఎయిర్ ఫ్లో ప్రాసెస్ ఏంటి, సో ఎంగేజ్ బ్రాండింగ్, సో స్టాక్ ఫిల్టర్కి హైపర్ ఫ్లో ఫిల్టర్ యొక్క పర్ఫార్మెన్స్ ఏంటి, సో బెనిఫిట్స్ ఏంటి అనేసి మనకి ఇక్కడ ఇచ్చాడు. సో స్టాక్ ఎయిర్ ఫిల్టర్ ఇది. హైపర్ ఫ్లో ఎయిర్ ఫిల్టర్ వచ్చేసి 30% మోర్ ఎయిర్ ఫ్లో అయితే కనుక లోపలికి వెళ్ళడం జరుగుతుంది ఇంజన్లోకి. అలాగే మనకు వచ్చేసి ఎయిర్లో ఉండే చిన్న చిన్న పార్టికల్స్ ఉంటాయి కదా, అవన్నిటిని కూడా ఎఫిషియన్సీగా కొంచెం క్లియర్ చేయగలుగుతుంది అనమాట ఈ ఎయిర్ ఫిల్టర్ అయితే కనుక ఎంగేజ్ వాళ్ళది. సో ఇక్కడ చూడొచ్చు 4 లేయర్ కాటన్ గేజ్తో అయితే కనుక ఇది రావడం జరుగుతుంది అనేసి ఇచ్చారు. సో ఒకసారి బాక్స్ లోపలికి వెళ్దాం, బాక్స్లో ఏమేమి కంటెంట్ ఇచ్చారనేసి. బాక్స్ లో మీరు క్లియర్ గా చూడొచ్చు. మనకైతే కనుక ఒక ఎయిర్ ఫిల్టర్ ఇచ్చారు. బాక్స్ లో ఇచ్చిన కంటెంట్ అయితే కనుక ఇదనమాట. మనకైతే ఎయిర్ ఫిల్టర్ ఉంది ఇక్కడ. సో ఎంగేజ్ పవర్ పార్ట్స్ కంపెనీ వల్ల ఒక స్టిక్కర్ అయితే ఇచ్చారు, అంటించుకోండి అనేసి బైక్ కి. సో అలాగే మనకు వచ్చేసి ఎంగేజ్ పవర్ పార్ట్స్ వాళ్ళది ఒక కీ చైన్ కూడా ఇచ్చారు. సో మంచి విషయమే. నా బైక్ ఎలాగో కీ చైన్ లేదు, ఇదైతే వేసేసుకుంటాను. సో ఒకసారి ఈ కవర్ కూడా తీసేద్దాము. సో ఒకసారి క్లియర్ వ్యూ అయితే కనుక చూడండి. మన ఎయిర్ ఫిల్టర్ కొత్తగా ఇన్స్టాల్ చేయబోతున్న ఎయిర్ ఫిల్టర్ అనమాట. ఇది వచ్చేసి మనకు కాటన్ గేజ్ తో అయితే కనుక రావడం జరుగుతుంది అనమాట. సో లోపల వచ్చేసి కాటన్ గేజ్ లేయర్స్ అయితే ఉంటాయి అనమాట. సో మనకి ఇక్కడ అంతా కూడా. సో ఇది వచ్చేసి మనకు ఎయిర్ని అయితే కనుక లోపలికి ఎక్కువగా తీసుకెళ్తుంది అనమాట ఇంజన్లోకి. అలాగే ఎయిర్లో ఉండే డస్ట్ పార్టికల్స్ని కూడా స్టాక్ ఎయిర్ ఫిల్టర్తో పోలిస్తే కనుక ఎఫిషియెంట్గా అయితే కనుక మనకు క్లీన్ చేయగలుగుతుంది అనమాట. సో ఒకసారి దీన్ని ఎలా ఇన్స్టాల్ చేయాలనేసి మీకు చూపిస్తాను, ఎక్కడ ఇన్స్టాల్ చేయాలనేసి. ఎయిర్ ఫిల్టర్ ఎక్కడ ఉంటుందంటే కనుక మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ కింద రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ 350 అని కదా, ఈ బాక్స్ లోపల అయితే కనుక మనకు ఎయిర్ ఫిల్టర్ అయితే ఉంటుంది అనమాట. సో ఈ బాక్స్ని అయితే కనుక ఈ ర్యాక్ని అయితే ఓపెన్ చేయడానికి మనకు బైక్లోనే సీట్ కింద ఒక టూల్ కిట్ అయితే కనుక ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇక్కడ ఒక స్క్రూ అయితే ఉంది కింద ఒకటి. సో దాన్ని వచ్చేసి ఈ అల్లెన్కీతో అయితే కనుక తీయాల్సి ఉంటుంది అనమాట. సో ఒకసారి రిమూవ్ చేద్దాము. సో సింపుల్గా మనమైతే కనుక ఇక్కడ ఒక లాక్ ఉంటుంది, కొంచెం బయటకు అనేసి ఇక్కడ ఒక దాన్ని ఇలా బయటికి తీసేయచ్చు అనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, మళ్ళీ మనకు ఎయిర్ ఫిల్టర్ పైన చేసి ఒక క్యాప్ అయితే ఉంటుంది. సో దీన్ని ఒక చిన్న అడ్జస్ట్మెంట్ అయితే చేశాను ఎక్కువ ఎయిర్ పోవడానికి. సో ఇక్కడ మనకు 3 స్క్రూస్ అయితే ఉన్నాయి. సో మనకు స్టార్ స్క్రూ అయితే కావాల్సి ఉంటుంది. సో సింపుల్గా ఈ 3 స్క్రూస్ని అయితే కనుక తీసేయడమే. కదా, ఈ 3 స్క్రూస్ని అయితే నేను తీసేసాను. సో సింపుల్గా లాగేస్తాను, క్యాప్ వస్తుంది. క్యాప్తో పాటు మనకైతే కనుక ఎయిర్ ఫిల్టర్ అయితే కనుక వచ్చేస్తుంది అనమాట. సో ఇది వచ్చేసి రాయల్ ఎన్ఫీల్డ్ వారి స్టాక్ ఎయిర్ ఫిల్టర్ అనమాట. సో ఇది వచ్చేసి ఎంగేజ్ పవర్ పార్ట్స్ వాళ్ళది హైపర్ ఫ్లో ఎయిర్ ఫిల్టర్ అనమాట. సో ఇందులో చూసుకుంటే కనుక మనకు ఎయిర్ ఫిల్టర్ ఇచ్చిన మెటీరియల్ ఏంటంటే కనుక పేపర్ మెటీరియల్ అనమాట. సో మీరు లోపల చూడొచ్చు, ఇదంతా కూడా పేపర్ మెటీరియల్ అనమాట. సో ఇది పైన మెటల్ మెష్ ఇచ్చాడు, లోపలంతా కూడా ఫిల్టర్ చేయడానికి స్టాక్ ఎయిర్ ఫిల్టర్లు అన్ని కూడా పేపర్ వే యూజ్ చేస్తారు. సో ఎంగేజ్ వాళ్ళు యూజ్ చేసిన మెటీరియల్ ఏంటంటే కాటన్ గేజ్ మెటీరియల్ అనమాట. సో ఒక క్లాత్ లాంటి మెటీరియల్. సో దానిపైన ఒక మెష్ కూడా ఇచ్చారు.
సో ఇది 4 లేయర్ తో ఉంటుందన్నమాట. సో ఈ కాటన్ గేజ్ వచ్చేసి 4 లేయర్స్ తో ఉంటుంది. సో దీని వల్ల యూసేజ్ ఏంటంటే గనక స్టాక్ ఎయిర్ ఫిల్టర్ తో పోలిస్తే గనక ఎంగేజ్ ఎయిర్ ఫిల్టర్ లో వచ్చేసి మనకు ఇంజన్ లోకి వెళ్ళే ఎయిర్ అనేది ఎక్కువగా వెళ్తుంది అనమాట. సో ఇంజన్ లోకి ఎక్కువగా ఎయిర్ వెళ్ళడం వల్ల ఉపయోగం ఏంటంటే కనుక బర్నింగ్ అనేది ఎఫిషియెంట్ గా జరుగుతుంది. మనకు పెట్రోల్ బర్న్ అవ్వాలంటే కనుక ఎయిర్ కూడా ఉండాల్సి వస్తుంది అనమాట. సో పెట్రోల్ ఎయిర్ అనేది ఎఫిషియెంట్ గా మిక్స్ అయ్యి ఎఫిషియెంట్ గా బర్న్ అయ్యి పర్ఫార్మెన్స్ అనేది కొంచెం ఇంప్రూవ్మెంట్ అయితే కనుక అవుతుంది అనమాట. సో అందుకు మనమైతే కనుక మన బైక్ కి అప్డేట్ చేయడానికి ఈ ఎంగేజ్ పవర్ పార్ట్స్ ఎయిర్ ఫిల్టర్ అయితే కనుక యూజ్ చేశాను. సో మార్కెట్ లో వచ్చేసి ఈ ఎంగేజ్ కంపెనీతో పాటు ఇంకో 2-3 రకాల బ్రాండ్స్ అయితే ఉన్నాయన్నమాట. బిఎంసి ఒకటి ఉంది, అలాగే డిఎన్ఏ ఎయిర్ ఫిల్టర్ కూడా ఉందన్నమాట. సో దాంతో కంపారిజన్ చేస్తే కనుక ప్రైస్ అనేది హాఫ్ ఆఫ్ ద ప్రైస్ అయితే ఉంటుంది అనమాట. సో మీరు బిఎంసి కానీ డిఎన్ఏ కానీ తీసుకున్నారంటే కనుక 6,000 దాకా ఉంటుంది. ఇది వచ్చేసి మనకు 3,000 రూపీస్ మాత్రమే పడుతుంది అనమాట. సో పర్ఫార్మెన్స్ అయితే కనుక ఇంచుమించు ఒకేలానే ఉంటుంది. సో నేను చాలా రివ్యూస్ అయితే చూసాను. సో అందుకే కాస్ట్ కటింగ్ లో నేనైతే కనుక ఎంగేజ్ పవర్ పార్ట్స్ వాళ్ళకి కనుక ఎయిర్ ఫిల్టర్ అయితే కనుక యూజ్ చేద్దాం, ఒకసారి మీకు రివ్యూ ఇద్దాం అనేసి తీసుకున్నాను అనమాట. దీని అయితే ఇప్పుడు మనము ఫిట్ చేద్దాము. సో ఎయిర్ ఫిల్టర్ ని ఫిట్ చేయడం కూడా చాలా సింపుల్ గా అయిపోతుంది అనమాట. విత్ ఇన్ 5 minutes లో మనం అయితే కనుక ఫిట్ చేసేయచ్చు. సో సింపుల్ గా ఎయిర్ ఫిల్టర్ క్యాప్ అయితే ఏదో మనం స్టాక్ ఎయిర్ ఫిల్టర్ క్యాప్ చేసేసి మన ఎంగేజ్ హైపర్ ఫ్లో ఎయిర్ ఫిల్టర్ అయితే కనుక ఈ క్యాప్ లోకి ఇన్సర్ట్ చేయడమే. సో కొంచెం ప్రెస్ చేసేస్తే కనుక మీకు క్లీన్ గా ఇన్సర్ట్ అయిపోతుంది. సో సింపుల్ గా ఇన్సర్ట్ చేయడమే. ఫిట్ గా కూర్చుందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఎక్కువ ప్రెస్ అయితే చేయొద్దు, ఇక్కడ మాత్రం ప్రెస్ చేయండి. మళ్ళీ వంగిపోవడం అలాంటిది ఏం చెక్ జరగకుండా. సో సింపుల్ గా క్లీన్ చేసేసి మనమైతే ఈ ఎయిర్ ఫిల్టర్ అయితే కనుక సింపుల్ గా కూర్చోబెట్టడమే. సో సింపుల్ గా కూర్చోబెట్టేసి ఏవైతే ఇక్కడ 3 స్క్రూస్ ఉన్నాయో ఆ 3 స్క్రూస్ ని కూడా ఫిట్ చేసేయడం అనమాట. సో స్క్రూస్ అన్నిటిని ఒకసారి ఫిట్ చేసేద్దాము. సో మళ్ళీ 3 స్క్రూస్ ని కూడా ఫిట్ చేసేస్తున్నాను. సో మీకు ఒక డౌట్ రావచ్చు, ఇక్కడ ఎందుకు నేను హోల్డ్ చేశానని. దీని గురించి సపరేట్ గా వీడియో అయితే కనుక చేస్తాను. సపరేట్ గా వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకు హోల్డ్ చేశాను అనేది. సో టైట్ గా ఫిట్ చేసేయండి. ఓకే, సింపుల్ గా మన బాక్స్ మనం ఏవైతే కనుక ఓపెన్ చేసామో ఆ స్క్రూస్ ని అయితే పెట్టేద్దాము. సో కింద పైన మనకి అల్లెన్ కీతో అయితే కనుక స్క్రూని అయితే టైట్ చేసేస్తున్నాను. మీరు చూడొచ్చు. ఈ పైది ఓకే, కానీ కింది స్క్రూని కొంచెం నిదానంగా టైట్ చేసేయాలి. సో మనమైతే కనుక ఎయిర్ ఫిల్టర్ అయితే కనుక ఫిట్ చేసేసాం గైస్. సో బైక్ అయితే కనుక మనం వచ్చేసి ఎంగేజ్ హైపర్ ఫ్లో ఎయిర్ ఫిల్టర్ అయితే కనుక ఫిట్ చేసేసాను అనమాట. సో ఒకసారి రన్ చేసి కూడా చూస్తాను పర్ఫార్మెన్స్ ఏమన్నా ఇనిషియల్ గా ఇంప్రూవ్ అయిందా ఏంటి అనేసి కూడా. ఒకసారి మనము ఈ ఎయిర్ ఫిల్టర్ యొక్క బెనిఫిట్స్ ఏంటనేది చూసుకుంటే కనుక మనకు కంపెనీ వాడు చెప్తున్నది ఏంట్రా అంటే కనుక ఈ ఫిల్టర్ వచ్చేసి ప్రీ ఆయిల్డ్ ఫిల్టర్ అనమాట. సో ఆయిల్ ఏదైతే కనుక కాటన్ గేజ్ ఉందో దానిపైన ఆయిల్ అనేది లేయర్ ఒకటి ఉంటుంది అనమాట. సో అది ఫిల్టర్ ని చేయడానికి. సో అలాగే టోటల్ రెస్పాన్స్ అనేది కూడా ఈ ఫిల్టర్ యూజ్ చేయడం వల్ల ఇంప్రూవ్ అవుతుందని చెప్తున్నారు. సో అలాగే వచ్చేసి మనకు ఆప్టిమమ్ ఫిల్టరింగ్ ఎఫిషియన్సీ, ఫిల్టర్ అనేది స్టాక్ తో పోలిస్తే కనుక ఎఫిషియన్సీగా ఫిల్టర్ అయితే అవుతుంది అనమాట. సో చిన్న ఎయిర్ లో ఉండే చిన్న డస్ట్ పార్టికల్స్ అన్నింటినీ కూడా బెటర్ గా ఫిల్టర్ అయితే చేస్తుంది అనమాట. సో అలాగే బెస్ట్ డ్యూరబిలిటీ. సో ఇది వచ్చేసి మనకు స్టాక్ తో పోలిస్తే కనుక డ్యూరబిలిటీ లాంగ్ లాస్టింగ్ అయితే ఉంటుంది అనమాట. సో స్టాక్ ఎయిర్ ఫిల్టర్ వచ్చేసి మనకు 10,000 కిలోమీటర్స్ 12,000 కిలోమీటర్స్ ఒకసారి మనకి చేంజ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇది వచ్చేసి మనకు 1,00,000 కిలోమీటర్స్ వరకు అయితే చేంజ్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. మధ్యలో క్లీన్ చేసి వాష్ చేసి ఒక చిన్న ఆయిల్ అయితే ఉంటుంది, దాన్ని ప్రీ అప్లై చేసేసి మళ్ళీ అయితే రీయూజ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇవి మనకు కంపెనీ వాడు చెప్తున్నటువంటి యూసేజెస్ అనమాట. సో ఒకసారి ఇనిషియల్ గా ఏమన్నా నేను టెస్ట్ చేయడంలో ఇంప్రూవ్మెంట్ ఏమైనా కనపడిందేమో ఒకసారి అయితే టెస్ట్ చేసి మీకు ఇప్పుడైతే చెప్తాను. సో తర్వాత లాంగ్ రన్ లో మీకు రివ్యూ అయితే కనుక ఇస్తాను. సో ఒకసారి మీరు ఇక్కడైతే చూద్దరు. సో నేనైతే కనుక ఎయిర్ ఫిల్టర్ తో పాటు
రెడ్ రూస్టర్ పర్ఫార్మెన్స్ ఎయిర్ ఫిల్టర్ తో పాటు రెడ్ రూస్టర్ పర్ఫార్మెన్స్ ఎగ్జాస్ట్ ను కూడా యూజ్ చేస్తున్నాను. సో ఈ రివ్యూ కూడా మీకు తొందరలో అయితే రాబోతోంది. సో అలాగే మనకు ఇక్కడ స్పార్క్ ప్లగ్ కూడా ఇరిడియం స్పార్క్ ప్లగ్ అయితే యూజ్ చేస్తున్నాను అనమాట. సో బెటర్ పర్ఫార్మెన్స్ కోసం నేను ఈ 3 కాంబినేషన్ లో యూజ్ చేయమని చాలా మంది అయితే చెప్తున్నారు. సో నేను కూడా అలానే ఈ 3 కాంబినేషన్ కూడా యూజ్ చేస్తున్నాను అనమాట. సో ఒకటి ఎయిర్ ఫిల్టర్, సో ఎయిర్ అనేది ఇంటేక్ ఎక్కువ రావడానికి, ఫిల్టరేషన్ బాగుండడానికి, సో ఎయిర్ ఫిల్టర్. సో పెట్రోల్ ని ఎఫిషియెంట్ గా బంద్ చేయడానికి స్పార్క్ ప్లగ్ అయితే కనుక ఇరిడియం స్పార్క్ ప్లగ్ అయితే కనుక యూజ్ చేశాను. సో అలాగే బర్న్ అయిన తర్వాత వచ్చే స్మోక్ ఏదైతే ఉందో, ఎయిర్ ఏదైతే ఉందో అది బయటికి రావడానికి మనమైతే పర్ఫార్మెన్స్ ఎగ్జాస్ట్ అయితే యూజ్ చేస్తాం అనమాట. ఇది వచ్చేసి రెడ్ రూస్టర్ అనమాట. సో దీని సౌండ్ ఒకసారి వినిపిస్తాను. సో దీని సౌండ్ అయితే ఒకసారి సో సౌండ్ అయితే విన్నారు కదా, ఆసమ్ ఉంది కదా. సో డీబీ కలర్ తీసేసి బండి నడుపుతుంటే అసలు సింహపు గర్జన మాదిరి ఉందన్నమాట దీని సౌండ్ అయితే కనుక. సో దీని రివ్యూ కూడా అయితే త్వరగా రాబోతుంది. సో పర్ఫార్మెన్స్ అప్డేట్స్ ఎలా చేసుకోవాలనేసి అన్ని అయితే నేను సెట్ చేశాను. దీని అన్నిటి వీడియోలు అయితే త్వరలో వస్తాయి. సో ఇప్పుడైతే కనుక మనము ఎయిర్ ఫిల్టర్ చేంజ్ చేసిన తర్వాత ఇనిషియల్ గా ఏమన్నా మనకు థ్రోటల్ రెస్పాన్స్ వీళ్ళు చెప్పినట్లుగా ఏమన్నా థ్రోటల్ రెస్పాన్స్ అనేది బెటర్ గా ఉందా లేదా అనేసి మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత ఫుల్ రివ్యూ అయితే ఇస్తాను guys. సో ఎంగేజ్ ఎయిర్ ఫిల్టర్ అయితే కనుక మన బైక్ అయితే కనుక ఇన్స్టాల్ చేసాము. సో బండి యొక్క ఇనిషియల్ రెస్పాన్స్ ఎలా ఉంది, ఇనిషియల్ యొక్క పికప్ ఎలా ఉంది అనేసి చూడడానికి ఒక రౌండ్ అయితే నేను వేసి వచ్చాను అనమాట. సో అలా ఒక 5 మినిట్స్ రౌండ్ అయితే వేసి వచ్చాను. సో అందులో నేను అబ్జర్వ్ చేసిన ఫస్ట్ ఇంప్రెషన్ ఏంటంటే కనుక బండి యొక్క టోటల్ రెస్పాన్స్ అయితే కనుక స్లైట్ గా ఇంప్రూవ్మెంట్ అయితే కనిపిస్తుంది. సో నేనైతే కనుక యాక్చువల్ గా రెడ్ రూస్టర్ ఎగ్జాస్ట్ అయితే కనుక యూజ్ చేసేవాడిని. సో ఎయిర్ ఫిల్టర్ అయితే కనుక స్టాక్ యూజ్ చేశాను. సో ఈ ఎంగేజ్ ఎయిర్ ఫిల్టర్ యూజ్ చేసిన తర్వాత కొంచెం స్లైట్ గా బెటర్ పర్ఫార్మెన్స్ అయితే కనిపిస్తుంది. సో అది సౌండ్ లో గానీ, అలాగే మనకు ఇలా ఎక్సలరేషన్ ఇస్తున్నాం కదా, ఎక్సలరేషన్ ఇచ్చినప్పుడు కొంచెం థ్రోటల్ రెస్పాన్స్ అనేది కొంచెం బెటర్ గా ఉందన్నమాట. ఫస్ట్, సెకండ్, థర్డ్ గేర్లలో, ఫోర్త్, ఫిఫ్త్ దాంతో కొంచెం అలానే ఉంది. సో ఫుల్ రివ్యూ అయితే కనుక ఒకసారి నేను ఒక 1 వీక్ అంతా యూజ్ చేసి బెటర్ గా ఇంకా ఏమన్నా ఉన్నాయా, ఏంటి, ఇది వర్తా కాదా అనేది కూడా మీకు అయితే కనుక ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో లాంగ్ వీడియోకి అయితే కనుక వెయిట్ చేయండి. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే బైక్ యొక్క మోడిఫికేషన్ అప్డేట్స్ కోసం అయితే కనుక మన ఛానల్ అయితే అప్డేట్ చేసుకోండి. త్వరగా అన్ని వీడియోలు అయితే కనుక అప్డేట్ చేస్తాను. ఆల్రెడీ చెప్పాను కదా, పర్ఫార్మెన్స్ మోడ్స్ అన్ని కూడా చేశాను. వాటి యొక్క ఫుల్ రివ్యూ అయితే కనుక వస్తుంది.